వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. సీఎం కేసీఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందన్న మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్లో కాంగ్రెస్ సమావేశంలో బాహాబాహి. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య ఘర్షణ. తీహార్ జైలులో పెట్టిన గెలుస్తానన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఆవేదన. నాలుగేళ్లలో 4 తరాల సంక్షేమాన్ని జగన్ అందించారన్న మంత్రి రోజా. సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆయన పాలన అందిస్తున్నారని కితాబు. డీటెయిల్స్ చూసే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయంలో ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023-24 ఫలితాలను అధికారులతో కలిసి విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన మహబూబాబాద్కు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ ను మంత్రి అభినందించారు. 7,252 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 1,347 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, వారికి 23 గురుకులాల్లో సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏకలవ్య గురుకులాలలో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు అడ్మిషన్ పొందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందని అన్నారు. చాలా ఉన్నాయి కదా అవునా మేడం కంగ్రాట్స్ కిరణ్. తీసుకోండి కంగ్రాట్స్ అమ్మా. డబుల్ కంగ్రాట్స్. ఏమా మరో సీనియర్ ఆఫీసర్ రొనాల్డ్ రోస్ గారికి చలే రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంట్రన్స్ రాసిన 6వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నాం. వాటికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలు ఉంటూ అందులో విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. 6వ తరగతి పరీక్షలు మాకు 1380 ఖాళీలు ఉంటే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 8,383 మంది అప్లికేషన్ ఇచ్చారు, అప్లై చేశారు. ఎగ్జామ్ రాసే నాటికి 7,252 మంది అపియర్ అయితే మొదటి విడత ఫలితాల్లో 1,347 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే 1,380 సీట్లకు గాను 1,347 మంది ఫస్ట్ దఫాలో సెలెక్ట్ అయ్యారు. వారందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొదటి ర్యాంక్ 90 మార్కులతోని కిరణ్ కుమార్ మహబూబాద్ పిల్లవాడు. వరంగల్లో కాంగ్రెస్ సమావేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం మరోసారి బయటపడింది. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన తొలిసారి సమావేశం జరిగింది. భేటీలో ఒక్కసారిగా అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. 2 వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయి.
నా పేరు దుబాకి సంతోష్ కుమార్. నేను వరంగల్ జిల్లా ఎన్సీసీఎల్ వైస్ చైర్మన్. నేను వరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తున్నా. ఇదే విధంగా ఇక్కడ మరి శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన సందర్భంలో మరి తాడిపల్లి సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన చట్టసమైన వ్యక్తి మమ్మల్ని చూసి మరి ఏం పని అని మమ్మల్ని లంజడు ఆ మాటల్లో భాగంగానే ఈ గొడవ జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. తీహార్ జైలులో పెట్టినా సరే వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. ఏవి సుబ్బారెడ్డి తన చున్నీ లాగారంటూ ఫిర్యాదు చేస్తే తనని అరెస్టు చేసి జైలులో పెట్టారని విమర్శించారు. మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినట్టుగా తెల్లవారుజాము 4 గంటలు గోడలు దూకి మరి పోలీసులు చాలా ఉత్సాహంగా నన్ను మా భర్తని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం జరిగింది. ఒక ఆడపిల్ల చున్నీ లాగిన వాడిని వదిలేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి జైలుకి పంపించినందుకు నిజంగంటే నంద్యాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇంత గొప్పగా మీరు ఉద్యోగాలు చేస్తారని మేము ఎవరు కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా, నేను మాట్లాడుతున్నాను, వాస్తవాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజలు పడే ఇబ్బందులే కదా మిమ్మల్ని నేను ప్రశ్నించేది. మీ కుటుంబ సభ్యుల గురించో మీ పర్సనల్ లైఫ్ గురించో నేను ఎప్పుడు కమెంట్ చేయలేదు కదా. నా మీద ఏదైనా మీకు ఏదైనా కంప్లైంట్లు ఉన్నా, నేను ఏదైనా అరాచకాలు చేశానని మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించమని బహిరంగ సభ పెట్టి మరి నేను నిరూపించమని నేనే మీకు సవాల్ వదలడం జరిగింది. అట్లాంటివన్నీ స్వీకరించకుండా ఇంత నీచంగా కేసులు పెడతారని మేము ఎవరం కూడా నిజంగంటే ఊహించలేదు. నా మీద దురదృష్టం ఏంటంటే నా మీద కుట్రవన్నీ నన్ను జైలుకి ఎటువంటి పరిస్థితుల్లో పంపించాలని చాలా చాలా డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెట్టిన వాళ్ళల్లో నన్ను ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళు చాలా మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది రెడ్డి గారులే. నేను కూడా ఒక రెడ్డినే. కానీ నిజంగా వాళ్ళందరినీ చూస్తుంటే ఆ రోజు నేను రెడ్డి గారి పుట్టగా ఎట్లా పుట్టారు వీళ్ళు అని అనుకున్నా, రెడ్డి గారి ఇళ్ళలో ఎట్లా పుట్టారు వీళ్ళు అని అనుకున్నా. నేను ఇంత నీచంగానా? రాయలసీమ ప్రాంతంలో కాదు, మామూలుగా కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళని ఇట్లాంటి విషయాల్లో లాగకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు జరిగిన అన్యాయం ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, ఈ 4 ఏళ్లలో 4 తరాలు గుర్తుంచుకోదగ్గ సంక్షేమాన్ని జగన్ అందించారని మంత్రి రోజా అన్నారు. జగన్ 4 ఏళ్ల పాలన గురించి 4 మాటల్లో చెప్పాలంటే సంక్షేమం, సుస్థిరత, సాధికారత, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆయన పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ 4 ఏళ్ల జగన్ పరిపాలనను చూసి చంద్రబాబు నవనాడులు చిట్లిపోయి నవరంధ్రాల్లో రక్తం చూసిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా తెలియకుండా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. పచ్చ ఛానళ్లలో హంతకులు సస్పెండ్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి ఏ విధంగా బురద చల్లే కార్యక్రమం చేశారో మీరందరూ కూడా గమనించారు. ఈరోజు సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైతే సాక్ష్యాల్ని తారుమారు చేయాలనుకుంటున్నారో అవినాష్ అనేది అబద్ధం, సాక్ష్యాల్ని చెరిపేశారనేది అబద్ధం. సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు. చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఊహాజనితంగా విచారణ చేపట్టడం సరికాదు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా ఒక జడ్జిని కూడా చూడకుండా
వాళ్ళకు నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వలేదని 26వ తేదీ కొంతమందితో తాను డబ్బులు మూటలు తీసుకున్నట్టు, తానేదో అమ్ముడు పోయినట్టు కథనాలు రాయటం చాలా తప్పు. నేను ఈరోజు ఆ ఛానళ్ళ మీద అది డౌన్లోడ్ చేసి సీజే గారికి ఇస్తాను. అలాగే సాక్ష్యాధారులు లేకుండా కేవలం వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా అవినాష్ గారి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణల మీద ఏదైతే మరి ముందస్తు బెయిల్ ఇచ్చామో ఆ పేపర్స్ కూడా సీజే గారి దగ్గర పెట్టి దీని మీద న్యాయం కోరుతానని కూడా ఆయన కోపంగా చెప్పడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అంటే మీరు తెలుసు, తమకు అనుకూలంగా లేరు అంటే ఎంతటి పెద్దవాళ్ళ మీదైనా కూడా బురద జల్లటం, వాళ్ళ క్యారెక్టర్నే వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళు కుంగిపోయే విధంగా చేయటం అనేది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని చేశారు, తర్వాత వైఎస్ఆర్ గారిని చేశారు, తర్వాత జగన్ గారిని చేశారు. ఇప్పుడు చూస్తే మరి జడ్జి గారైన లక్ష్మణ్ గారిని కూడా చేయటం జరిగింది. ఆయన చెప్పిన మాట అందరూ కూడా గమనించాలి. వీళ్ళ మాటలు, వీళ్ళ తప్పుడు ఆరోపణలు చూసి ఈ కేసు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను, కానీ సుప్రీంకోర్టు తొందరగా దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి నేను పూర్వాపరాలన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి సీజే గారికి పంపించడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ మోసం, ఈ దగ, ఈ లూటీలు, ఈ విధ్వంసలు, విద్వేషాలు, అబద్ధాలు అనేవి అన్నీ జరిగాయి. ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన అఘాయిత్యాలు ఏ విధంగా జరిగాయి అందరూ కూడా గమనించాము అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని జగన్ గారి మీద, భారతమ్మ మీద అవాకులు చవాకులు పేరటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలీస్ సీతారాంపురంలో దారుణ హత్య చోటు చేసుకుంది. భర్త గంగయ్య చేతిలో భార్య రాజపోయిన వరమ్మ అనే మహిళ దారుణ హత్యగా ఉంచబడింది. భార్యపై అనుమానంతో హత్య చేసి పరారైనట్లు సమాచారం. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానిస్టేబుల్ పెట్టారు రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారా? పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ స్టేట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామంలో గల జగనన్న కాలనీలో స్టేట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పర్యటించారు. ఈ సందర్భంగా నేమాం జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ గోపాలకృష్ణ ద్వివేది ప్రారంభించారు. అదేవిధంగా జగనన్న కాలనీ ట్యాంక్ ను నిర్మాణంలో ఉన్న ఇళ్లను, పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. ఎలా చూడండి మేడం, మేడం ఎలా చూడండి, ఎలా చూడండి మేడం, కలెక్టర్ గారు మేడం సార్ సార్ ఉన్నా ఇక్కడే ఉన్నా సార్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ జగనన్నకు చెబుతాం కార్యక్రమం కింద మేము స్పెషల్ ఆఫీసర్గా ఈ కాకినాడ డిస్టిక్ వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ ఇప్పుడు ఈ నేమం గ్రామంలో మేము ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టర్ గారితో పాటు ఉన్నాము. మరి ఇప్పుడే ఈ ఒక వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది. మరి గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ 20,000 లీటర్స్ ట్యాంకు ఇది అండ్ సుమారుగా 48 lakhs ఎస్టిమేట్ కాస్ట్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని హౌస్ సైట్స్ కూడా చూడడం జరిగింది. అక్కడ లేఅవుట్స్ మరి ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కొద్దిగా ఇంకా ఫాస్ట్గా, స్పీడ్గా కట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూలు, లేకపోతే మిగతా ఈ ఆర్బీ కేసు, గ్రామ సచివాలయం అన్నీ, అంటే బేసికలీ ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అన్నిటికీ ఒకసారి చూసుకొని ఏ విధంగా ఇంకా బాగా చేయగలుగుతామో ఆలోచనతో
ఈ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది, సీఎం గారు చేశారు కాబట్టి అదే క్రమంలో ఇక్కడ వచ్చాము. మరి ఇవాళ ఈ గ్రామంలో ఈ ట్యాంక్ ఇనాగ్రేట్ చేయడము, ఈ ఎస్సీ హ్యాబిటేషన్ నేమం ఎస్సీ హ్యాబిటేషన్లో ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి ఇక్కడ అవసరం కూడా ఉంది. సో గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని పట్టపగలే దొంగతనం కలకలం రేపింది. బొమ్మల శామ్యూల్ అనే వ్యక్తి SBI బ్యాంకు నుండి 2 లక్షలు డ్రా చేసుకుని కార్పొరేషన్ బ్యాంకు ముందు తన స్కూటీ పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లాడు. తిరిగి స్కూటీ వద్దకు చేరుకునేసరికి దుండగులు స్కూటీలో ఉన్న నగదు మాయం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనకు చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరు బండి మీద వచ్చారు. నలుగురు మొత్తం నలుగురు 1 2 3 సీసీ కెమెరా ఫుటేజ్ ఒక స్కూటీ, ఒక ఇది మన ఆఫీస్ అక్కడ నెంబర్ అప్పుడు ఎలా తీస్తున్నాడు కట్టెలు పట్టుకున్నాడు. నలుగురు బళ్ళు వేసుకుని ఇక్కడ పెట్టుకుని డబ్బులు అలా పెట్టిన డబ్బులు ఇప్పుడు మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, అక్కడికి మళ్ళీ వచ్చి ఇస్తాడు డబ్బులు. జనాలు తిరుగుతూనే ఉన్నారు. వెళ్ళిపోతారు, పల్లెటూరు వెళ్ళిపోతారు. వీడు రెడీగా ఉన్నాడు, వీడు ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఇది స్కూటీ ఎక్కేవాడు. అడగొకడు ఉన్నాడు, ఎవరినో పిలుస్తున్నాడు. వీడు ఎవరినో పిలుస్తున్నాడు. వెళ్ళాడు వాళ్ళ. తిరుమలలో 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. మలుపు వద్ద వేగంగా వచ్చిన కారు డివైడర్ ని ఢీకొన్నది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో కారులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు లెఫ్ట్ పోతావా?
తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారని, మహాశక్తి పథకం ద్వారా 18 సంవత్సరాలు వచ్చిన ఆడబిడ్డకు 59 సంవత్సరాల వరకు నెలకు 3 సిలిండర్లు ప్రకటించారని, బస్సులో ప్రయాణం చేసే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారని అన్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ, గౌరవం, చట్టసభల్లో సీట్లు కేటాయించి మహిళలను ముందుకు నడిపారని, మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంజు అన్నారు. ఇటు చూడండి అమ్మ, ఇటు చూడండి, జగదీష్ గారు చూడండి, జగదీష్ గారు చూడండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం దృష్ట్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రజలు నాడి గ్రహించి ఏ కుటుంబమైనా చల్లగా ఉండాలంటే మహిళలకి ఇస్తేనే మంచిదనే ఆలోచనతో మగవారు రకరకాలుగా ఖర్చులు వృధా చేస్తుంటారు. అదే మహిళలైతే ఆ కుటుంబాన్ని నిలబెడతారనే ఒక నమ్మకంతో ఈరోజు మహిళలకు మంచి వరాలు ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడే కార్యక్రమం చేశారు. మొన్న రాజమండ్రిలో జరిగిన మహానాడులో అనౌన్స్ చేస్తే ఈరోజు మొత్తం 5 కోట్ల జనాభాలో ఉన్న మన రాష్ట్రంలో సగం మంది 2.5 కోట్లు పైమాటే మహిళలే ఉన్నారు. ఇది ఒక విధంగా ఒక వరం, మహిళలకు వరం. చంద్రబాబు నాయుడు కానుక. చంద్రబాబు నాయుడు గారు గురించి ఎంత చెప్పినా ఆయన పేదలకి, మహిళలకి, రైతుల కోసమే పాకులాడే మనిషి. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలైనా సరే ఫ్రీ బస్సు అనేది ఫ్రీ జిల్లాలో. అంటే ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మహిళలకి, అలాగే ఇంట్లో చదువుకున్న మహిళా స్టూడెంట్స్కి కూడా, విద్యార్థులు కూడా ఉపయోగపడేలాగా జిల్లాలో ఎంత తిరిగినా సరే, కొంత పెద్దవారు అయితే దేవాలయాలు తిరగచ్చు, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, కొంతమంది చదువులకు వెళ్ళొచ్చు. ఎక్కడ తిరిగినా మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకం. అలాగే ఈ గ్యాస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. సీఎం కేసీఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందన్న మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్లో కాంగ్రెస్ సమావేశంలో బాహాబాహి. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య ఘర్షణ. తిహార్ జైలులో పెట్టిన గెలుస్తానన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఆవేదన. నాలుగేళ్లలో 4 తరాల సంక్షేమాన్ని జగన్ అందించారన్న మంత్రి రోజా. సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆయన పాలన అందిస్తున్నారని కితాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.